నమశంకరాయ. గత జన్మలలో చేసినటువంటి పాపకర్మలు, దుష్కర్మలు, చెడు కర్మల యొక్క ప్రభావము వల్లనే ఈ జన్మలలో మనం అనేక రకాలైనటువంటి కష్టాలని అనుభవిస్తున్నాం. ఇటువంటి గత జన్మ కర్మ దోషాలను తొలగించే గ్రహము కేతు యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. ఎందుకంటే గత జన్మ కర్మ దోషాలని పట్టుకొని మోసుకుంటూ మనకి ఈ జన్మలో ఇబ్బందులు పెడతాడు. అందుకే చెప్పకుండా జరుగుతాయి పనులన్నీ కూడా. ఈ కేతు యొక్క అనుగ్రహం కలిగిందంటే ఇప్పుడు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో వచ్చే ఆటంకాలన్నీ కూడాను తొలగిపోతాయి. ఆకస్మికమైనట్టి కష్టాలు మీ దరి చేరవు. కాబట్టి ఇంతటి కేతువుకి అంతరిక్ష దేవత ధూమవతి. అటువంటి ధూమవతి జయంతి జూన్ 22వ తారీఖు రోజున జ్యేష్ఠ శుక్ల అష్టమి రోజున ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి, అలాగే దీర్ఘ సౌమంగళ్యత సిద్ధి, ఈ ధూమవతి ఆరాధన చేసినటువంటి వాళ్ళకి, ముఖ్యంగా స్త్రీలకి దీర్ఘ సుమంగళిగా ఉండే అర్హత లభిస్తుంది. అలాగే గృహ ప్రయత్నాల్లో వచ్చే ఆటంకాలు కూడా నివారణ అవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠమాధ్వర్యంలో జూన్ 22వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ధూమవతి హోమము, ప్రత్యంగిర హోమము, బగళాముఖి హోమంతో పాటుగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు జూన్ 21వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటల లోపల మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.